అమ్మా ఉత్తర అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం. స్వల్ప వ్యవధిలోనే నిన్నింత కళామైని గావించిన అధ్యాపకులు అభినందనీయులు. బావగారు, అమ్మాయి ఉత్తరను కురువంశానికి కోడలిగా చేయాలని నిశ్చయించాం. ఏమంటారు? ఇంకా నువ్వు నిశ్చయించేది మావయ్యా. చెల్లాయి పెళ్లి అభిమన్యుడితో ఎప్పుడూ ఏర్పాటు చేశాను. ఎవరు? అభిమన్యుడా? ఎవరు? ఆ కృష్ణుడి మేనలుడేనా? కాదు మావయ్య, అర్జున పల్పుల పార్థ క్రీడి ఆ దశనామధేయుని కుమారుడు అమితస్వరుడు. నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవరు లేరు. ఏమంటారు కంకుపట్టు గారు? ఓ ఈ మేనలుడా, నీకు వయస్సు పెరిగినది గాని బుద్ధి పెరగలేదు. హస్తినాపురాధీశుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమానధరుడైన రారాజు కోడలు కాదగ్గది నా మేనకోడలు. అంతేగాని రాజ్యభ్రష్టుడై అలములు పాలైన పాండవులతో నా వియ్యం. ఇప్పుడు ఎందుకు బావా చర్చ? కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. విడిదికి పోదాం పదా. అలాగే కానివ్వండి. కంకుపట్టు గారు, మా మావయ్యకు కండబలమే గానీ బుద్ధిబలం శూన్యం. 600 సరే మా చెల్లాయిని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. చూడండి నా పట్టుదల. ఈ విషయంలో పట్టుదలలు పంతాలు పెంచుకోవచ్చున్నాయి యువరాజా. పెళ్లిళ్ళు పెద్దలే నిర్ణయించాలి. మీరు కూడా మా మావయ్య పక్షం అన్నమాట. మీకు కూడా తెలియకుండా వివాహం జరిపిస్తాను. చూడండి. వాడతలియా మనసేమో నీ వెనుకే తిరిగి